ఆచి చికెన్ మసాలా. ఇక నంద్యాల జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు డిమాండ్తో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు భవనం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల డిమాండ్లను నెరవేర్చాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులు కర్నూలు ఏర్పాటు చేస్తామన్నారు. సరే, కనీసం పెన్షన్ మాకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో మేము చాలా ఆనందపడ్డాము. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రీసెంట్ గా మన లోకేష్ గారు ఆధ్వర్యానికి వచ్చినప్పుడు 90 రోజుల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ లోకేష్ గారు ప్రకటన ఇచ్చిన 4 రోజుల లోపల ఒక పత్రికలో హైకోర్టు బెంచ్ కాదు, సర్క్యూట్ హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన రావడం జరిగింది. ఏ బెంచ్ పర్మనెంట్ బెంచ్ ఇస్తున్నారా, సర్క్యూట్ బెంచ్ ఇస్తున్నారా అనేది ఇంతవరకు కనీసం పేపర్ స్టేట్మెంట్ ను లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన న్యాయశాఖ మంత్రి కానీ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మాకు శాశ్వత బెంచ్ ఇస్తే తీసుకుంటాం, కానీ మాకు ఈ సర్క్యూట్ బెంచ్లు, ఈ బెంచ్లు మాకు అవసరం లేదు. కర్నూలు జిల్లాకు ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి ప్రత్యేక హైకోర్టే ఇస్తామని చెప్పినారు. ట్రాన్స్ వరకు వచ్చింది. కానీ ఎలక్షన్లో 2 పార్టీలు ఎవరైనా సరే ఇస్తున్నాము అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. నిజానికి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది అక్కడి ఆ ప్రాంత వాసుల కళ. బట్ దీనికి టెక్నికల్ కారణాలతో అడ్డంకులు పడుతూనే ఉన్నాయని చెబుతున్నారు. మా ప్రతినిధి శ్రీరామ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీరామ్, ఏంటి న్యాయవాదుల ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు, ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, తదుపరి కార్యాచరణ ఏంటి? ఇంతకుముందు లోకేష్ కూడా హామీ ఇచ్చారు, అయినా ముందడుగు పడడం లేదు అని న్యాయవాదులు అంటున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి హామీ ఇప్పటికే దాదాపు 1 మంత్ గడుస్తూ ఉంది. ఇంకా ఎలాంటి బెంచ్ సంబంధించినటువంటి కసరత్తు మొదలు పెట్టలేదంటూ ఇప్పటికే రాయలసీమలో ఉన్న 8 జిల్లాల న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. గత వారం రోజులుగా విధులు బహిష్కరించి వారంతా కూడా వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. 8 జిల్లాల న్యాయవాదులంతా కూడా జేఏసీగా ఏర్పడ్డారు. ఇప్పటికే ఈ ఏదైతే మండే నుంచి స్టార్ట్ చేశారో ఈ మండే నుంచి నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. ఉమ్మడి రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు అంటే నూతనంగా ఏర్పడినటువంటి 8 జిల్లాలతో జేఏసీగా ఏర్పడింది. ఇప్పటికే ఇచ్చినటువంటి గతంలో హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలంటూ కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కర్నూలులో గతంలో ఉన్నటువంటి కర్నూలు ఏపీలో, ఉమ్మడి ఏపీలో రాజధానిగా ఉంది. అలాంటి సమయంలో హైకోర్టు ఏదైతే రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్కు తరలించే సమయంలో శ్రీబాగ్ ఒప్పందం అంటే పెద్ద మనుషులంతా కూడా కూర్చొని శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. ఓ ప్రాంతంలో రాజధాని ఉంటే మరో ప్రాంతంలో హైకోర్టు ఉండాలనే నిబంధనను గతంలో చేసుకున్నటువంటి పెద్దల పంచాయతీ అది ఇప్పటికి కూడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా రాయలసీమ ఇప్పుడు ఆందోళన చేస్తున్న న్యాయవాదుల నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? అయితే ఇటీవల శ్రీరామ్, న్యాయవాదుల నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖంగానే ఉంది అని చెబుతూ ఉన్నారు, కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు కొలీజియం అలాగే కేంద్రం చేతిలో, న్యాయశాఖ దగ్గర నుంచి కూడా కొన్ని పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఇప్పటికే ఏపీలో హైకోర్టు అమరావతిలో ఉంటుంది. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే కోర్టు సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా లేఖ పంపాలి, సిఫారసు చేయాలి. అంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము, ఇక్కడ ఉండే స్థానికంగా 4 జిల్లాల నుండి సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఈ కేసులను హియరింగ్కి రావడానికి చాలా ఇబ్బందులు ఉంటుంది. ఎందుకంటే ఒక హైకోర్టు సంబంధించిన బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 25 మెంబర్స్ జడ్జెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా వారికి క్వార్టర్స్ కానీ లేదా ప్రత్యేక భవనాలకు సంబంధించి గతంలో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అయితే ఇటీవల కాలంలో 90 రోజుల్లో ఇదంతా కూడా మేము పూర్తి చేశామని చెప్పినటువంటి సమయంలో మరోసారి సర్క్యూట్ బెంచ్ అనేటటువంటి వార్త బయటికి రావడంతో న్యాయవాదులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. మొబైల్ బెంచ్ అక్కడికి వస్తుందేమో. రైట్ శ్రీరామ్.
సో ఇప్పుడు ఆ న్యాయవాదుల ఆందోళనపై లోకేష్ ఏమన్నా రియాక్ట్ అవుతారేమో. Big TV without fear or favor.